కానివ్వండి, ఈవెన్ ది థియేటర్ సౌండ్ సిస్టమ్ మొత్తం మారిపోయినాయి. ఈవెన్ ది చూసే పర్స్పెక్టివే మారిపోయింది సినిమాది. దింపుల్ హ్యాతి గారు, మీరు తెలుగు అమ్మాయిని తెలిసింది రీసెంట్లీ, అండ్ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడడం విన్నాను. చాలా క్యూట్గా అనిపించింది. హ్యావ్ యూ డబ్డ్ ఇన్ దిస్ మూవీ? మీరే డబ్బింగ్ చెప్పారు లేకపోతే ఎవరని చెప్పారు? సో యా నేనే డబ్ చేసుకున్నాను ఈ సినిమాకి. మీరు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్. యా నేనే చేశా. మీరు చూడలేదా నా డబ్బింగ్? అది నాదే. దొరికిందా మీకు? హాయ్ అన్న, దిస్ ఇస్ ప్రవీణ్. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని బలమైన ప్రత్యర్థి పాత్రలో చూడాలనుకుంటున్నాం. లైక్ విజయ్ సేతుపతి, మీరు కూడా ఒక వెర్స్టైల్ యాక్టర్, అలాగే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం పాన్ ఇండియా లెవెల్లో. అటువంటిది ఏదైనా మీ దగ్గరికి వచ్చిందా? లేదు, నా దగ్గర రాలేదమ్మా. పాన్ ఇండియా లెవెల్ అట్లాంటిది వచ్చినప్పుడు ఆలోచిద్దాం. వస్తారా? యా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా చూస్తాం. మీకు బాగా నచ్చిన టెంప్లెట్ ఏంటి? బ్రహ్మానందం గారి ఎమోజీస్ అవన్నీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ తో, అలాగే రవితేజ గారు బ్రహ్మానందం ఈ ఇద్దరు కాంబినేషన్లో ఆ ఎమోజీస్తో చేస్తూ ఉంటారు కదా ఏదైనా ఫన్నీగా. సో దట్ కీప్స్ క్రాకింగ్ అనమాట. సో మీరు ఈ మూవీలో లాగర్గా చేశారు కదా, సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? అలాగే ఇందులో నేను వ్లాగింగ్ చేయాలి, ఇట్లాగా యూట్యూబ్ వ్లాగింగ్ చేయాలన్నప్పుడు నాకు కూడా కొత్తగా ఎక్సైటింగ్గానే ఉండింది. నాకు కూడా అర్థమైంది మీరు ఎంత వీడియోలకి వీటికి ఎడిటింగ్కి. ఐ నో యూ గైస్ టేక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దాట్ టు. సో యూట్యూబ్ వ్లాగింగ్ కూడా అలానే నాకు ఎంథ్రిల్లింగ్గా, చాలా ఎక్సైటింగ్గా వి షాట్ ఇట్ కంప్లీట్లీ. యాక్చువల్లీ మీ డాన్స్ నంబర్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. లూప్లో పెట్టుకొని చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ. జర్రా జర్రా సాంగ్ అయితే ఎగ్జామ్స్లో స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి చూసి చదువుకుంటా ఉంటా. అయ్యో థ్యాంక్ యూ. అలా పాస్ కూడా అయ్యాను. అండ్ అలాంటి డాన్స్ నెంబర్స్ రామబాణంలో ఉన్నాయా గోపి సార్తో? అదే మీరు ఐఫోన్ సాంగ్ చూడలేదా? చూశాను. అంటే మొత్తం ఉండదు కదండి, లిరికల్ సాంగ్ అంటే కొంతవరకే. మే 5th దాకా వెయిట్ చేయాలి, అంతే కదా? డింపుల్ మేడం నమస్తే మేడం. ఫస్ట్ వరుణ్ తేజ్ ట్రెడిషనల్గా చేశారు, మళ్ళీ ఇప్పుడు గోపిచంద్ గారితో చేస్తున్నారు. అంటే ఈ ముగ్గురులో బెస్ట్ యాక్టర్ అని మీరు ఎవరన్నారు? అంటే మీరు ముగ్గురుతో వర్క్ చేశారు కదా, ముగ్గురులో వన్ ఆఫ్ ది బెస్ట్. అలా చూస్ చేయడం చాలా కష్టం మేడం. నాట్ ఎట్ ఆల్ మేడం. ఒక్కరిని ఏమైతే అంటే ఇప్పుడు సరే పోనీ. మీ సాహసం మూవీకి నేను ఒక పెద్ద ఫ్యాన్. ప్రభాస్ గారితో మీ మూవీ స్టోరీస్ ఏమైనా షేర్ చేసుకుంటారా? షేర్ చేయం. విలన్ గా ఏదైనా రోల్, మంచి రోల్ వస్తే నెక్స్ట్ మూవీ ఫ్యూచర్ లో ఏమైనా చేశారా? హీరోగా చేస్తున్నా మీకు నచ్చలేదా? హీరోగా చేయలేదు. వై యు వాంట్ టు డు? ఐ థింక్ విలన్ పవర్ఫుల్ నెగటివ్ షేడ్ లో ఉండే పవర్ఫుల్ స్టోరీ ఏది? నేను చేసిన ఫస్ట్ 3 సినిమాలు ఇట్స్ ఈక్వల్ టు హీరో లాగా ఉంటాయి ఆ రోల్స్. అట్లాంటి ద మెయిన్ రీజన్ ఈ స్టోరీ, ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి ఒక రీజన్ అంటే స్టోరీ, నథింగ్ లైక్ దాట్. సో నేను చేసిన 2-3 సినిమాలకి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ కొంచెం మీ మీమర్స్కి, తర్వాత యూట్యూబ్ వ్లాగింగ్, నేను కూడా అలాంటి ఒక క్యారెక్టరే చేశాను. చాలా ఫన్గా, చాలా కామెడీ జనరేట్ అవుతుంది. అండ్ చర్పీగా, బబ్లీగా కాకుండా దట్ హ్యాస్ అ స్టోరీ స్టార్ట్ అయ్యేది నా క్యారెక్టర్ లాగా ఉంటుంది. సో ప్రాబ్లీ అందువల్లనే. థ్యాంక్ యూ. హాయ్ గోపి అన్న, ఒకటి షేర్ చేసుకోవాలి. అన్న, ఈ రామమాణ మూవీకి వెళ్ళాలంటే ఆడియన్స్కి మీరేం చెప్తారు? ఈ మూవీకి వెళ్ళండి మీరు, ఇది నచ్చుతుంది మీకంటే మీరేం చెప్తారు? ఈ సినిమాకి వెళ్ళాలంటే ఏం చెప్పాలి? ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? ఆడియన్స్ డెఫినెట్గా ఈ సమ్మర్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక పక్కా కమర్షియల్గా మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, కూర్చున్న 2.5 hours డెఫినెట్లీ యూ పీపుల్ విల్ ఎంగేజ్ విత్ దట్ మూవీ, నో డౌట్.